ధూమపానం, మద్యపానం, మత్తెక్కిచ్చే పానపు రూపమేదైనా పండంటి జీవితాలను బూడిద పాలు చేయటమే వాటి అంతిమ సారం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మోహన్ కుమార్. మీరు చూస్తున్నారు యువర్ ఫెలో బీయింగ్ యూట్యూబ్ ఛానల్. ఎప్పట్లా నేను రాసే కవితలు, మాటలు మీకు నచ్చినట్లయితే మీ ఇంటి పాదకి, మీ చుట్టూ ఉన్న సమాజానికి చేరవేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు ఎంచుకున్న అంశం నాయకులంటే ఎవరు. ఇక్కడ నేను చెప్పబోయే అంశాలు, అందులోని మాటలు ఏ ఒక్క రాజకీయ పార్టీని మెప్పించడానికో లేక ఇంకో పార్టీని నొప్పించడానికో ఏ కోసాన నాకు ఉద్దేశం లేదు. రాజులు రాజ్యాలు అస్తమించాక, బ్రిటిష్ వాళ్ళు తోకముడిచాక, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలను పాలించడానికి అనేక రాజకీయ పార్టీలు వెలిశాయి. మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యపు దేశం. ప్రజాప్రతినిధుల ద్వారా నిర్వహించబడే సంస్థ. భిన్న సిద్ధాంతాలతో ఇప్పటి వరకు 200 పైచులకు అటు జాతీయ, రాష్ట్రీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. నిజానికి నిశితంగా గమనిస్తే వివిధ పార్టీల మధ్య వ్యత్యాసం స్వల్పమైనప్పటికీ నాయకత్వ లక్షణాలను అనుసరించి లోపించి ఎప్పటికప్పుడు పుట్టగొడుగుల్లా కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో కొన్ని గద్దల్లా మిగతా వాటిని తన్నుకుపోతుంటే మరికొన్ని మాత్రం కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇలా అనేక జెండాల మధ్యన మన పింగలి కూర్చిన జాతీయ జెండా కనుమరుగైపోయి సంవత్సరానికో రోజు పార్టీల కార్యాలయాలలో దూరపు చుట్టంగా పిలువబడుతోంది. ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెట్టడానికి వచ్చే కొందరు నాయకులను చూసి విలవిలలాడుతూ కంట కన్నీరు కారుస్తోంది. నేను చెప్తున్నాను, మా పార్టీ చాలా గొప్పది. కృపయా హమారీ పార్టీకో ఓట్ దో. ఓటుకు ఎన్ని నోట్లు ఇమ్మంటారు? ఏటేటి చెప్తారా లేదా? ఎంగల్ కட்சி మగత్తది, ఎంగల్ కட்சிக்கு వాక్కెలియుంగల్. నన్నులద పార్టీ మిగచ్చిదాన, నన్నులದ ಪಾರ್ಟಿ ಓಟು చేయಗ. ನಮ್ಮ ಪಕ್ಷ ಅದ್ಭುತವಾಗಿದೆ, ನಮ್ಮ ಪಕ್ಷಕ್ಕೆ ಮತ ನೀಡಿ. ಅವರ್ ಪಾರ್ಟಿ ಇಸ್ ಸೋ ಗ್ರೇಟ್, ಪ್ಲೀಸ್ ವೋಟ್ ಫಾರ್ ಅವರ್ ಪಾರ್ಟಿ. उनकी पार्टी बेकार है, उनकी पार्टी को हमारी पार्टी महान है, कृपया हमारी पार्टी को वोट दो. మా పార్టీ గొప్పది, మీరందరూ మా పార్టీకి ఓటేయండి. ఎంగల్ కட்சி మగత్తది, ఎంగల్ కட்சிக்கு వాక్కెలియుంగల్. నన్నులద పార్టీ మిగచ్చిదాన, నన్నులద పార్టీకి ఓట్ చేయగ. అవరద పార్టీ పాలన, అవరద పార్టీ ఓటు చెయ్యరదు. उनकी पार्टी बेकार है, उनकी पार्टी को वोट ना दे. వాళ్ళ పార్టీ పానికి రానిదండే. మా పార్టీకి ఓటు అయిపోయినావు అనుకో, నువ్వు మళ్ళా తిరిగి రావు, తిరిగిపోవు. రోడ్డు మీద ఆడ తిరగరారు. నువ్వా ఏంది అలా చూస్తాండవు? మా పార్టీకి ఓటేవా? నీకు నీళ్ళ కనెక్షన్ కట్ట, కరెంట్ కనెక్షన్ కట్ట, అసలు నీకు ప్రాణం కూడా కట్ చేస్తారా? ఓటేస్తావు లేదన్నా బిప్ 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 సౌండ్లు వస్తాయి మళ్ళా. రాజకీయం ఒక రణక్షేత్రమా? జనధన మాన ప్రాణములు వారి హస్తగతమా? పార్టీల సిద్ధాంతాలు ప్రజాక్షేమానికి పెద్దపీట వేస్తే అందులోని కొందరు నాయకులు మాత్రం ప్రజల మెడపై కత్తిపీటలా మారుతున్నారు. అసలు నాయకులంటే ఎవరు? ప్రభుత్వాలు చేతలు మారినప్పుడు ఉన్న కండువాలు చీదరించి కొత్త కండువాలకై పలకరించేటి అవకాశవాదుల నాయకులంటే మన నాయకులంటే. బూతు పదజాలాన్ని లాలజలంలో ఊరపెట్టి నీతి మాలిన బలాన్ని నోట్ల కట్టలలో కూడగట్టి ప్రత్యర్థులపై ఉమ్మేసి కుమ్మేసే వీర పరాక్రమవంతుల బలశాలుల నాయకులంటే మన నాయకులంటే. ప్రత్యర్థులపై కత్తులు పట్టి ప్రజాస్వామ్యాన్ని పొట్టన పెట్టి అవినీతి పడగలో బుసకొట్టే విషసర్పాల నాయకులంటే మన నాయకులంటే.
ప్రతి ఇంటిలో నా పెద్దలందరూ పట్టండి మీ టీవీ రిమోట్లను. వార్తా వాహకాలన్నీ కలుషిత వ్యాపకాలే. జాగ్రత్త మీ పిల్లల లేత హృదయాలు. తూటాల్లా గుచ్చుకోగలవు మన రాజకీయ నాయకుల మాటలు. వారేగా మన భావి భారత పౌరులు. వాళ్ళల్లో కొందరవుతారు మన రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్క పార్టీలోనూ కండువాలను అద్దుకుంటూ పోతున్న అవకాశవాద రాజకీయ నాయకుల గురించే ఇందులో వ్యక్తపరిచినది. మా ఓటు హక్కుతో నాయకులను చట్టసభలకై పంపించింది మాకై పోరాడాలని, అంతేకాని స్వలాభానికై సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి రంగుల కండువాలను మార్చుకుంటూ పోతే ఉన్న స్థానాన్ని అనుసరించి రంగులు మార్చే ఊసరబిల్లికి తేడా ఏముంది ఆలోచించండి. నా కళానికి ఏదో బలమే ఉంటే ఆ బలానికే నువ్వు బందీవైతే, ఆ బంధనలో నీ రక్షణ ఉంటే ఆనందంగా నీ జనులందరికీ చేరవేయరా ఓ నేస్తం, నువ్వు రానేస్తం.